వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77707720. గూడూరు చౌటపాలెం సార్ మాది. మా ఇంట్లో చాలా సమస్య సార్. అంటే నీళ్ళు ఎక్కువ వచ్చేసి పసిబిడ్డలను పెట్టుకొని ఒక బడిలో గుళ్ళు అట్ట పండుకొని సార్ పిల్లకాయలను పెట్టుకొని బియ్యం గుడ్డలు అన్నీ తడిచిపోయాయి సార్. నైటే బయటకు వచ్చేసి మేము చిన్నగా అలా లేదు సార్ పిల్లకాయలను పెట్టుకొని చాలా తినేదానికి గళ్ళు లేదు సార్. మాకు లాస్ట్కి మొత్తం తడిచిపోయింది. పసిబిడ్డలు వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తున్నాం సార్. పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నాం 7:30కి. ఆవిడ ఫ్యాక్టరీ కాడికి పోయి అన్నం అడిగాం. మధ్యాహ్నం వచ్చి 2:30కి పెట్టారు సార్ అన్నం మాకు కడుపుకి. ఇప్పుడు తిన్నాం సార్ పిల్లకాయలం మేము అన్నం కూడా. 2 ఈదులు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి వండలేకున్నాం సార్ మేము. దయచేసి ఒక రోజు మమ్మల్ని ఆలోచించి ఒక రోజు పుణ్యం ఉంటుంది సార్ మీకు. ప్రతిసారి సార్ వచ్చి చూసుకొని పోతారు కానీ ఎవరు మాకు మంచి చెడు చూసేది లేదు సార్. మాకు మా బాధలో చూడండి సార్, ఆలోచించండి సార్. మాది గూడూరు మండలం చౌటపాలెం సార్. సంవత్సరం ఇదే సమస్యతో బాధపడుతున్నాం సార్. మేము చిన్న పిల్లలను పెట్టుకొని ఇంట్లోకి నీళ్ళు వచ్చేసి తినడానికి తిండి లేదు, తాగడానికి మంచి నీళ్ళు కూడా తెచ్చుకునే వసతి లేదు సార్. మాకు ఈ నీళ్ళల్లో ఈత కొట్టుకుంటూ రావాలి సార్. మేము పట్టించుకునే నాదులు లేరు. ఏదో ఒక పూట వాళ్ళు తెచ్చి పెడితే ఈరోజు తిన్నాం సార్. మేము రాత్రికి మళ్ళీ పెడతారో లేదో కూడా తెలియదు సార్. మేము అంగళ్ళకి వెళ్ళి తెచ్చుకునే వసతి లేదు సార్. మాకు ఇంట్లో బియ్యం కూడా లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరినైనా 10 రూపాయలు అడగాలన్నా కూడా ఎవరిస్తారు సార్. మాకు పట్టించుకునే వాళ్ళే లేరు సార్. ఇక్కడ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదే సమస్యతో బాధపడుతున్నాం సార్. మేము చాలా లోతట్టు ప్రాంతం అంటారు, వస్తారు, ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు తీసుకుంటారు, వెళ్ళిపోతున్నారే కానీ ఎవరు పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు సార్. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి. ఈ వీడియోని సీఎం దాకా కూడా పెట్టండి సార్. మేము చెప్తున్నాం కదా, మేము డైరెక్ట్గా వారితో మాట్లాడలేము మేము. కాబట్టి వారికి కూడా తెలియాలి మా బాధలు. మాకు ఏదో ఒక సహాయం చేస్తారని మేము ఎదురు చూస్తూనే ఉంటాం సార్. సంవత్సరం ఎదురు చూస్తున్నాం సార్. 20 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్ నేను ఇక్కడ. 20 సంవత్సరాల నుంచి ఇదే సమస్యతో బాధపడుతున్నాను సార్. మేము ఎన్ని సంవత్సరాలు ఉన్నా మాకు మార్పు వస్తుందని అయితే నమ్మకం లేదు సార్. మాకు ఓట్లు వేస్తున్నాం కానీ ఎవ్వరూ మాకు న్యాయం చేయట్లేదు సార్. మాకు మీరైనా ఏదో ఒకటి చేసి మీడియా వల్లన్నా మాకు ఏదో ఒక సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. మీరు కూడా ఇదే విధంగా చేసి వెళ్ళిపోతే మేము ఏం చేయలేము సార్. మీరు ఏదో ఒక న్యాయం చేయాలని గట్టిగా కోరుకుంటున్నాను సార్. నేను దయచేసి మాకు ఏదో ఒక మేలు చేసి పుణ్యం కట్టుకోండి సార్. మీరు మమ్మల్ని అటు వస్తున్నారు, చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు ఏమి తిన్నారా, తినలేదా, పోస్తున్నారా అని అని అనే వాళ్ళే ఒకరు లేరు సార్. మాకు ఇంక ఈ బాధలు తట్టుకోలేక వెళ్ళిపోయినాం సార్. సాయంకాలం పొద్దున నెలకాచి పైకే వాళ్ళు వచ్చేది అంత అన్నం పెడితే ఇప్పుడు తిన్నాం సార్. సాయంకాలం వచ్చి పెడతారో పెట్టరో అసలు నమ్మకం లేదు సార్. మాకు మేము ఇంతలో బాధలు పడుతున్నాం సార్. ఇక్కడ బెడ్లో కోళ్ళు పోయినాయి, మాయి దబర్లు పోయినాయి, ఇంట్లో వస్తువులు ఇంట్లో మొత్తం తెడిచిపోయినాయి సార్. మా అసలు ఏం కొప్పు కొనగడ కొట్టలేదు సార్. మాకు మా ఇళ్లలో పోయి చూడండి సార్. వచ్చినాడు సార్ వచ్చినాడు సార్. చూడండి మాకు ఎట్లా మేము ఈ 3 రోజుల నుంచి ఎంత బాధపడి ఉంటామో ఆలోచించుకోండి సార్. మీరా ఇదే సార్ మేము కోరుకునేదా. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి సార్ మీరన్నా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.